హాయ్ హలో వెల్కమ్ టు అశ్రిత్ రెడ్డి కిచెన్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంక్రాంతి స్పెషల్గా గులాబీ రేకులు చేస్తున్నాను. ముందుగా దానికి మనం సన్నగా తురిమిన 1 కప్పు బెల్లం తీసుకున్నాను నేను. దానికి గాను 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. సన్నగా బెల్లం తురుముకొని వాటర్లో వేసి కరగబెట్టాలి. కరిగిన తర్వాత మైదా పిండి, బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ లూజుగా కలుపుకోవాలి. స్పూన్ అందులో పెడితే స్పూన్కి ఇట్లా ఒక లేయర్ లాగా రావాలి, అంతే. అలా వచ్చిందంటే కరెక్ట్ మిక్స్ అయినట్టు. ఇంకా దీన్ని ఒక 1/2 అవర్ వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్తో పాటు గులాబీ గుత్తి అవుతుందో అందులో పెట్టి వేడి చేసుకోవాలి. అది వేడైన తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న ఆ పిండి మిశ్రమంలో డిప్ చేసి గులాబీ రేకులు వేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన గులాబీ రేకులు రెడీ.